ఇదిరా ఇందులో స్క్విడ్ గేమ్ ఎక్కించండి. రే పని చేసుకోరా ముందర. అబ్బా, ఒక పెద్ద తలకాయ నొప్పి తగ్గిందిరా. ఏమైందిరా? ఏమైందంటావేంద్రా? హెచ్ఆర్ లీవ్ ఇడేమని చెప్పి భలే టెన్షన్ పడిపోయినా. వాళ్ళు ఇవ్వకపోతే నీకెందుకు టెన్షన్? ఓరి నాయన, సంక్రాంతి ఊరికి పోదామని 3 నెలల ముందే టికెట్ బుక్ చేసుకున్నా. ఏంటి మీరు సంక్రాంతి ఊరు వెళ్తున్నారా? ఏంటి, నేనైతే సంవత్సరం క్రితం నుంచే సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను తెలుసా. అంతేముందిరా? ఏముంటుందా, సంక్రాంతికి సరదా ఫ్యామిలీతో గడపచ్చు. కుర్రోళ్ళందరం కలిసి ఏటి గట్టు దగ్గర కూర్చొని మందేయచ్చు. తెల్లారితే భోగిమంటలు, ఆడవాళ్ళందరూ లంగవన్లు అదిరిపోతారు తెలుసా. ఇగో కోడి పందాలకు వెళ్తాను తెలుసా. కోడి పందాలు అంటే గుర్తొచ్చింది, ప్రతి సంవత్సరం నేను కోడి పందాలు ₹1,00,000 పక్కన పెడతాను తెలుసా. ఏంటి ₹1,00,000 పోగొడతావా? సంక్రాంతిరా, వస్తే వచ్చి ఆనందపడతాం. మరి ఓడిపోతే? ఓడిపోతే ఏముందిరా, సంక్రాంతికి డబ్బులు ఖర్చు అయిపోయి అనుకుంటాం. ఒరే లాస్ట్ ఇయర్ ఎంత పోగొట్టావు నువ్వు? ఓ ₹1,00,000 పోయింది. ఆ ముందర ఇరు లక్ష అప్ చేసిన ఓ 2 లక్షలు పోయాయి. ఓ, నువ్వు అన్ని పోగొట్టమే కానీ తెచ్చుకోవటమే లేదన్నమాట. సంక్రాంతి అయితే ఫెస్టివల్ కాదురా, ఇట్స్ ఎన్ ఎమోషన్. రే, నా దగ్గరకు ఐడియా ఉందిరా. నీ దగ్గర ₹1,00,000 ఉందనుకో, ఒక కోడి మీద 50,000 పందెంగాయి, ఇంకో కోడి మీద 50,000 పందెంగాయి, ఒకటి పైన ఇంకోటి వస్తుంది, లెవెల్ అయిపోతాయి. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఒరే, అలా ఒక్కోడి మీద ఒకటి ఇంకొకటి మీద వేసుకునే బదులు అసలు పందెం వేయకుండా సరిపోద్ది కదరా. ఒరే, పందెం వేయకుండా ఊరికనే ఖాళీ కూర్చున్నాం అనుకో, ఏమంటారు తెలుసా, ఆడం కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు అంటారు. ఏంటి పందెం వేయకపోతే ఆడం కూడా నేస్తారా? ఊర్లో మాట్లాడుకుంటే తెలుసా నీకు అసలు. నాకు ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఎందుకు పందాలు వేస్తున్నావు. అది సరే కానీ నువ్వు పోవట్లేదు ఊరికి? నేను వెళ్ళట్లేదురా. ఐ వాంట్ బి అలోన్. నేను అలోన్గా ఎంజాయ్ చేస్తా ఇక్కడే. నీకు దండం రా నాయనా, ఒక ఎమోషన్ లేదు, ఒక ఎంజాయ్మెంట్ లేదు. ఐ వాంట్ బి అలోన్. ఉండు, ఎవడొద్దు అన్నాడు? రే, మీరేమని అనుకోండి, నేను ఇంతే, ఇలాగే ఉంటాను రా. హలో, సర్లేగానండి, మీరు నెమల మీద కాస్తారా డ్యాగ్ మీద కాస్తారా? నెమల మీద కాస్తా. నెమల మీద కాస్తారా? ఈసారి డ్యాగ్ మీద కాయండి, మిమ్మల్ని కూడా పొడిచేస్తారు. ఎవరిదని చెప్పా కదా, ఎన్నిసార్లు చెప్పాలి? అరే కిషోర్, ఒక్క నిమిషం మళ్ళా చేస్తా. ఏంట్రా? నాకు 10,000 అప్పిరా, 1 మంత్లో ఇచ్చేస్తా. ఇదే డబ్బులు అడిగాడు. 10,000 దేనికిరా నీకు? సంక్రాంతి కదా, బట్టలు కొనుక్కుందామని. సంక్రాంతికి బట్టలు కొనుక్కోవడానికి 10,000 అప్పుడు అడుగుతున్నావా? ఒరే, నేను నీకు మంచి సలహా ఇస్తా. ఆ సలహా పాటించావు అనుకో, ఆ 10,000 నీ దగ్గరే ఉంటే నీ బట్టలు కూడా వచ్చేస్తాయి. ఎట్లా? ఇప్పుడు నువ్వు బట్టలు ఎక్కడ కొంటావు? షాప్లో కొంటాన్నా. షాప్లో కాదు, బట్టలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో. ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ బట్టలకు ట్యాగులు ఉంటాయి కదా, ఆ ట్యాగులు తీసి జాగ్రత్తగా దాపెట్టుకో. ఊరెళ్ళిపోయి పండగకి బట్టలు మొత్తం వేసుకుని ఉతికి ఇస్త్రీ చేసి ఆ ట్యాగులు దానికి పెట్టి రిటర్న్ పెట్టేసేయి. డబ్బులు నీకుంటే పండగ బట్టలు వేసినట్టు ఉంటుంది. అబ్బా, ఈ ఐడియా బాగుందిరా. నాకు ఈ ఐడియా తెలియక డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టినా. ఎవరి నుంచి ఇదే ఫాలో అయిపో. ఇప్పుడు చూడు రెచ్చిపోతా. థ్యాంక్ యూరా. అమ్మయ్యా, 10,000 సేవ్ అయింది. ఎంత పండగకి వెళ్ళట్లేదని అందరూ డబ్బులు చిన్న అడుగుతారా? ఏంటి చైత్ర, ఇలా ఇంటి బయట ఒంటరిగా కూర్చున్నావు, ఏమైంది? ఏం లేదన్నా, ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఊరెళ్ళేవాళ్ళం, కానీ ఈసారి ఆఫీస్ పని మీద మా డాడీకి ఏదో వర్క్ ఉందంట, అందుకే కుదరదన్నాడు. సంక్రాంతికి ఊరు వెళ్ళకపోతే ఏంటి చైత్ర? నేనే వెళ్ళట్లా. మనం హైదరాబాద్లో చలుగు తిరిగేద్దాం. రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. మాల్స్కి వెళ్ళి నీకేం కావాలంటే కొనుక్కో. అవి ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి కదన్నా, కానీ ఊర్లో జరిగే సందడి ఇక్కడ ఉంటదా? అసలా ఉండదు కదన్నా. ఊర్లో ఏముంటది చైత్ర, అదే హైదరాబాద్లో అనుకో, చార్మినారు, ట్యాంక్ బండు, ఎన్ని మాల్స్ లేవు, ఎన్ని పార్క్స్ లేవు. మనం కాలక్షేపం చేయడానికి బుచ్చుడుంది ఇక్కడ. అదే ఊర్లో ఏముంది? ఆ సంత, ఆ పెంట, ఆ జనాలు. అబ్బో, మీకేం తెలుసా అన్నా, పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకొని అమ్మమ్మ ఇచ్చిన గారెలు తిని, తర్వాత తాతయ్యతో కోడి పందాలకు వెళ్ళి, అలా సాయంత్రం గాలిపటాలు ఎగిరేసుకొని అక్కడ ఉండే సందడే వేరన్నా. అవి వాటి గురించి ఎన్ని చెప్పుకున్నా చాలా తక్కువ.